విద్యార్థులు వచ్చారు, డాక్రా సంఘాలు వచ్చారు. రాబోయే రోజుల్లో ప్రాస్పెక్ట్ పారిశ్రామికవేత్తలు కాబోయే యువత కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అందరికి కూడా పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అందరికీ సుస్వాగతం. నేను 2024 ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చాను, రెండోసారి ఇప్పుడు వస్తున్నాను. దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో 7వ నెల. అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. 3 పార్టీల్లో ఉండే కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, యువత కానీ అందరూ కూడా అనేకమైన ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. దానికి కూడా కారణం మనం చూస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఎవరన్నా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనల్ గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి, ఎక్కడ చూసినా ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది. అయితే ఇది నాకు కొత్త కాదు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా కుప్పం ఎమ్మెల్యేని, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండి సుదీర్ఘకాలం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లోని. మళ్లీ మొదటి ముఖ్యమంత్రి ఇక్కడయ్యాను, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాను, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. అదే సమయంలో మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా రాజకీయాలంటే ఆషామాషిగా తీసుకోవడం కాకుండా రాజకీయాల ద్వారా ఒక మంచి పాలసీ తీసుకొస్తే, పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ప్రజల చరిత్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక దేశంలో ఒక మంచి నాయకుడు ఉండి, ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండి, లేకపోతే కుటుంబానికి కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే, సమర్థవంతంగా ప్లాన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అది చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజే మీరు చూస్తే 95లో ఎవ్వరూ ఊహించని రోజులు విజన్ 2020 తయారు చేశాను. చాలా మంది మాట్లాడారు, చాలా విధంగా విమర్శ చేశారు. ఏ వ్యక్తి అయినా సరే దూరదృష్టి లేకుండా, ఒక డైరెక్షన్ లేకుండా గాలిపటం మారి తిరిగితే జీవితాల్లో ఎవరు పైకి రారు. కానీ ఏ వ్యక్తి అయినా సరే నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం పనిచేయగలిగితే జీవితంలో ఏదైనా సాధించే శక్తి ఉంటుంది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మొన్నే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కానీ ఇవన్నీ మనం జరుపుకున్నాం. ఆయన కూడా ఒక ఆర్డినరీ మనిషే, పేద కుటుంబంలో పుట్టాడు, రాజ్యాంగాన్ని రాశాడు, దూరదృష్టి ఆలోచించాడు. ఈరోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా మిగిలే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా ఒక మహాత్మా గాంధీ దేశం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారు. 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంకొక 25 సంవత్సరాల్లో 100 సంవత్సరాల మనమందరం స్వతంత్ర వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈరోజు మీరు చూస్తే మనం తీసుకున్న నిర్ణయాలు, కొంతమంది తీసుకునే నిర్ణయాలు
తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి ప్రజల పట్ల శాపాలుగా మారుతాయి. కొంతమంది కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల వల్ల చరిత్ర మారిపోయే పరిస్థితి వస్తుంది. భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే 1991 వరకు ఆర్థిక సంస్కరణలు లేవు. ఆ రోజు ఆర్థిక ఇబ్బందులున్నాయి. మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దేశం యొక్క దశ దిశ మార్చిన విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నే మన్మోహన్ సింగ్ కూడా చనిపోతే అందరం కూడా సంతాపాన్ని నివాళులర్పించాం. ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి పనిచేశారు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది చాలా సందర్భాల్లో ఈ దేశం యొక్క అత్యున్నత స్థాయి తీసుకోవడానికి పనిచేశారు. ఈ సందర్భంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక నాయకుడు ఆలోచన ఎట్టుంటుందంటే ఈ ద్రవిడ యూనివర్సిటీ రావడానికి కారణం నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ రోజు మేమందరం కూర్చొని ఆలోచించాం. మా ఆలోచన ఆ రోజు అప్పట్లో 4 రాష్ట్రాలున్నాయి, ఇప్పుడు 5 రాష్ట్రాలైనాయి. దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడ కల్చర్కు ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కలిసి ఐకమత్యాన్ని పెంచే విధంగా ఉండాలి. అందుకని ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు నేను కూడా ఆ నిర్ణయంలో భాగమైనప్పుడు నేను ఆయనతో చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ ప్లేస్ కుప్పం. దానికి కారణం ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కర్ణాటక, కేరళ ఎటూ కలవలేదు కాబట్టి 4 రాష్ట్రాలకు అనువైన స్థలం కుప్పం అనే నియోజకవర్గంలో ఈ గుడిపల్లెలో ఈ ద్రవిడ యూనివర్సిటీ పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత నేను వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మళ్లీ అభివృద్ధి చేశాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఇక్కడ కూడా ఎలాంటి పాలన జరిగారో మనం చూశాం. విశ్వవిద్యాలయాలు, దేవాలయాల వరకు చూసుకోవాల్సిన ఈ విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు క్షేత్రాలుగా మారిపోయిన పరిస్థితి, చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఏది ఏమైనా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు జాతి ఆత్మగౌరవానికి పనిచేసిన ఎన్టీ రామారావు గారిని కూడా ఈ శుభ సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు భారతదేశం ఒక పక్క ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, ఇంకొక పక్కన మీరు చూస్తే టెక్నాలజీ రెవల్యూషన్ 94-95 ఆ ప్రాంతంలో అర్లీ 90s లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యాను. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఆర్థిక సంస్కరణలకి సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ఆంధ్రప్రదేశ్ నాంది కావాలని దానికి శ్రీకారం చుట్టాను. రెండోది, టెక్నాలజీకి తెలుగువారు చిరునామా కావాలని నేను టెక్నాలజీని ప్రారంభించాను. ఎవ్వరికీ తెలియని రోజుల్లో ఐటీని ప్రోత్సహించింది, ఐటీని పెంచింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎవరి చేతుల్లో చూసినా సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ రోజు బిఎస్ఎన్ఎల్ మొనోపలి. ఏదైనా ఒక ఫోన్ చేయాలంటే వారం రోజులు పట్టేది, లైట్నింగ్ కావాలంటే ఒక వారం రోజులు. ఎవరైనా ఆ రోజు ఆపరేటర్ తెలిసిన వాళ్ళు ఉంటే మాన్యువల్ ఎక్స్చేంజెస్ కాబట్టి ఆపరేటర్కి ఒకసారి ఫోన్ చేసి చెప్తే అన్ని కట్ చేసి మన ఫోన్ ఇచ్చేసేవాడు. అలాంటి రోజులు అవి. ఆ రోజుల్లోనే చైనా చాలా ఫాస్ట్ గా ముందుకు పోతే నేను గట్టిగా ప్రయత్నం చేసి ఆనాటి సక్సెస్ ప్రైమ్ మినిస్టర్స్ తో దేవేగౌడ గాని, గుజరాల్ గాని, తర్వాత వాజ్పేయి గారితో గట్టిగా మాట్లాడి వాజ్పేయి గారి ఆధ్వర్యంలో
ఈ యొక్క ఐటీ ఏదైతే కమ్యూనికేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఘనత భారతదేశానికి వచ్చింది. అందులో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీ పోషించింది. నేను ఇచ్చిన రిపోర్ట్ రాయన్ని ఆ రోజు యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఒక పక్కన ఆర్థిక సంస్కరణలు, ఇంకొక పక్క ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, ఇంకొక పక్కన విండ్ ఫాల్ గెయిన్ గా యువత ఒక డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ వచ్చింది మన దేశానికి. అన్ని దేశాలు కూడా మీరు ఒకసారి చూస్తే ఊహించని ఒక ఊబిలో, ఒక క్రైసిస్ లో చిక్కునే పరిస్థితికి వచ్చారు. చైనా జనాభా తగ్గిపోతా ఉంది, జపాన్ మనుషులు లేని పరిస్థితి, యూరోప్ అదే పరిస్థితి. కానీ భారతదేశంలో మీరు చూస్తే ఎక్కువగా పనిచేసే యువతుండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. దీనికి గర్వపడుతున్నాం. ఒక పక్క టెక్నాలజీ అడ్వాంటేజ్, ఇంకొక పక్కన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ చాలా ఫాస్ట్ గా ముందుకు పోయేట్టుగా ఆంటర్‌ప్రెన్యూర్స్ కింద తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసిన తర్వాత నేను చాలాసార్లు చెప్పాను, 2047కి ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ తయారు చేశారు. 2027కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 గా కానీ నెంబర్ 2 గా కానీ ఉంటుంది. దీంట్లో అనుమానమే అవసరం లేదు. బాగా కష్టపడితే నెంబర్ 1 అవుతాం, ఒక రకంగా కష్టపడితే నెంబర్ 2 అవుతాం. ఏ మాత్రం అవకాశం లేకపోయినా నెంబర్ 3 మాత్రం తొందరలోనే 2030కి నెంబర్ 3 వరల్డ్ లో మనకు వచ్చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం నెంబర్ 1 గా కానీ నెంబర్ 2 గా కానీ ఉంటుందని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1 గా ఉంటారు. ఈరోజు అమెరికాకి వెళ్తే అమెరికాలో అమెరికన్స్ నెంబర్ 1 కాదు. వాళ్ళ తలసరి ఆదాయం $60,000. అదే భారతదేశం యొక్క భారతీయుల ఆదాయం అమెరికాలో $1,20,000. అంటే అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే భారతీయులు డబుల్ ఇన్కమ్. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇంగ్లీష్ నేర్చుకుంటేనే తెలివి వస్తుందని. కాదు, తెలివికి లాంగ్వేజ్కి సంబంధం లేదు. మాతృభాషలో నేర్చుకుంటేనే తెలివి వస్తుంది తప్ప ఇంకోటి కాదని స్పష్టంగా చెప్తున్నా. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, అవకాశం వచ్చింది, ఇంగ్లీష్ నేర్చుకున్నాం, ఇంగ్లీష్లో మాస్టర్స్ అయిపోయాం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఎవరు వచ్చినా కూడా, భారతదేశానికి మీరు ఒక్కసారి చూస్తే బ్రిటిష్ పాలన 100 సంవత్సరాలు మనం బానిసలుగా బతికాం. కానీ వాళ్ళు పోతూ పోతూ కోహినూరు వజ్రం కూడా తీసుకుపోయారు, కానీ ఇంగ్లీష్ మాత్రం వదిలిపెట్టిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఇంగ్లీష్ తీసుకుపోలేకపోయారు. అప్పటికీ అందరం నేర్చుకున్నాం, లేకపోతే అది కూడా తీసుకుపోయేవాళ్ళు. ఇంగ్లీష్ ఒక పక్కన మనం నేర్చుకోవడం, ఎవరు చూసినా మీరు చూస్తే ఇప్పుడు కానిస్టేబుల్ అనే మాట ఇంగ్లీష్ పదం, దానికి తెలుగులో ఎవరైనా చెప్తారా అని అడుగుతున్నా. పోలీస్ అనే పదం ఇంగ్లీష్, దానికి తెలుగు ఎవరైనా మాట్లాడుతున్నారని అడుగుతున్నా. మనకు అలవాటైపోయింది. ఇంగ్లీష్ కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయి, మారుమూల గ్రామానికి పోతే బ్రిటన్ నుంచి వచ్చినా అమెరికా నుంచి వచ్చినా ఇంగ్లీష్ వాళ్ళు వస్తే వాళ్ళతో సునాయాసంగా మాట్లాడే తెలివితేటలు మన వాళ్ళకు వచ్చేసాయి. ఇప్పుడు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎంత విచిత్రం అంటే, ఈ రోజు ఒక 2-3 నెలలు మన వాళ్ళు పిల్లల దగ్గరికి పోతారు అమెరికాకి. బాగా చదువుకున్నారు, అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇక్కడ బోరు కొట్టినప్పుడు కానీ ఎండలు ఎక్కువగా ఉంటే నేరుగా అమెరికాకి వెళ్తారు. ఒక 3 నెలలు ఉంటారు. అమెరికాలో కూడా వీళ్ళు క్లబ్లు పెట్టుకొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే పరిస్థితి వచ్చారంటే, మన వాళ్ళు వ్యవసాయం చేసే రైతులు కూడా అమెరికాకు పోయి ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది
అక్కడుండే వారితో సునాయాసంగా వచ్చి రాని ఇంగ్లీష్తో మాట్లాడుతూ మన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు నేను వచ్చింది భారతదేశం వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా విజన్లోనే అందరికంటే ముందు ఉంటాను. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. మొన్నే లాంచ్ చేశాం. ఈరోజు కుప్పంలో స్వర్ణ కుప్పం 2047 ఈరోజు ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. 2047. మీరందరికీ ఒక అనుమానం ఉంటుంది, ఈయన ఏదో 2047 మాట్లాడుతూ ఇప్పుడు కథ ఏంటి అని. ఇట్లే మాట్లాడారు ఒకప్పుడు. 1999 విజన్ 2020 తయారు చేశాం. హైదరాబాద్ లో ఆ విజన్ అచీవ్ చేయడానికి ఫస్ట్ టైం నేను కట్టింది హైటెక్ సిటీ. అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాం. ఎల్ఎన్టీ వచ్చి కట్టారు, వాళ్లే డబ్బులు పెట్టారు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం. ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వాలంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చాలా మంది ముందుకు వస్తే అందరికి కాలేజీలు ఇచ్చాం. దాంతో చదువుకొని మల్టిప్లర్ ఎఫెక్ట్ వచ్చింది. అమెరికాలో తిరిగి కంపెనీస్ తీసుకొచ్చాం. తొలత మన వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కూడా చేతగాని పరిస్థితి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ. 25 సంవత్సరాలే. 2024 ఇప్పుడు 25కి వచ్చాం. 25 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా తయారైంది. భారతదేశంలో మోస్ట్ లివబుల్ సిటీ. హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి పోవాలంటే ఇష్టపడిన పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణకు వస్తామన్నంటే అది హైదరాబాద్ నుంచి వస్తామన్నంటే అది ఆ రోజు ఇచ్చిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అందుకే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో అధికారంగా వస్తానని చాలా స్పష్టంగా నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోయాం. 5 సంవత్సరంలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో చేశాం. 13.5% CAGR అభివృద్ధి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధికి మాకేంటి సంబంధం అనిపిస్తుంది మీకు? 1% ఎక్కువ అభివృద్ధి అయితే, గ్రోత్ వస్తే 16,000 కోట్ల రూపాయల అదనంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. 16,000 కోట్ల ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు పెట్టచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు, మీ జీవన ప్రమాణాలు పెంచే పరిస్థితికి వస్తాయి. 5 సంవత్సరాలు 4% అభివృద్ధి తగ్గిపోయింది. అంటే దగ్గర 50 నుంచి 16 × 4 = 64, 55 నుంచి 65 వేల కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుపోయే పరిస్థితికి వచ్చాం. అందుకే ఈసారి మళ్లీ నేను ముఖ్యమంత్రి అవుతానే రెండోసారి కుప్పానికి వచ్చాను. రెండోసారి కుప్పానికి వచ్చినప్పుడు స్పష్టమైన నిర్ణయంతో కుప్పానికి ఏం చేయబోతానో రాబోయే 5 సంవత్సరాలు 25 సంవత్సరాలు మీకు చెప్పడానికి వచ్చాను. ఈ విజన్ ఏ ఒక్కరికో కాదు, ఏ ఒక్క గ్రామానికి కాదు. ఈ విజన్ ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి ఒక్క కుటుంబానికి, తద్వారా ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి చేయడానికి ఈ విజన్ తీసుకొస్తున్నాం. ఎప్పుడు కూడా అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం చేయలేము. అయితే ఈరోజు ఈ సమస్యలు పరిష్కారం చేసేటప్పుడు 2గా పెట్టుకున్నాం. ఒకటి, 2047కి ఎక్కడుంటామో ఒక అవగాహన పెంచుకోవడం. ఈరోజు కుప్పానికి ఇచ్చింది విజన్ 2029.
2029కి ఏ విధంగా అభివృద్ధి చేస్తామో నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఏదో 29లో మీకు చెప్పడం కాదు, 29 నుంచి సంవత్సరం వారిగా 25లో ఏం జరుగుతుంది, 26లో ఏం జరుగుతుంది, 27లో ఏం జరుగుతుంది, మళ్ళీ 3 నెలలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా నిర్దిష్టమైన ఆలోచనలతో ప్రభుత్వం నుంచి ఏ ఫండ్స్ రావాలి, ప్రైవేట్ నుంచి ఎలాంటి వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెడతారు, అందరినీ సమన్వయం చేసుకుంటూ మనం అనుకున్నటువంటి విజన్ సాధించడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ కొండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇవన్నీ చూసిన తర్వాత మీకు కూడా ఒక ఆలోచన రావాలి. పుట్టినప్పుడు అందరూ మామూలుగానే పుడతాం. చదువుకునే సమయంలో కొంతమంది బాగా చదువుకొని శ్రద్ధ చూపించి ముందుకు పోతారు. కొంతమంది జీవితంలో అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూ, చదువు లేకపోయినా కొత్త విషయాలు అధ్యయనం చేస్తూ జీవితంలో బాగుపడతారు. చదువు అనేది కూడా చాలా ముఖ్యం. అదే సమయంలో చదువుతోనూ సమానంగా పట్టుదలుంటే, చదువు తక్కువైనా పట్టుదల మిమ్మల్ని తీసుకుపోయే పరిస్థితికి వస్తుంది. జీవితమే ఒక అనుభవం నేర్పిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా మీ మారిగా ఒక పల్లెటూరులోనే పుట్టా. 6 కిలోమీటర్లు నడిచాను హై స్కూల్కి పోవడానికి. తర్వాత ఎమ్మెల్యే కావాలనుకున్నా ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత మంత్రి అయ్యాను, ముఖ్యమంత్రి అయ్యాను. అయితే మీకు అనిపిస్తుంది అందరికీ జాక్పాట్ అని. జాక్పాట్ ఎవరికి కాదు, జీవితంలో కష్టపడితేనే జీవితంలో పైకి వస్తాం, లేకపోతే ఎవరు కూడా పైకి రారు. ఒకసారి అవకాశం వస్తుంది కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళా ఇది వైకుంఠపాడే, మళ్ళా కిందికి వస్తారు. మీరు పైకి పోయిన వాళ్ళు కింద పడతారు. అది వ్యాపారాల్లో కావచ్చు, రాజకీయం కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ ఉంటాయి. నేను అందుకని ఈసారి ఇన్నిసార్లు నేను రాష్ట్రం అంతా శ్రద్ధ పెట్టా, మేజర్గా అన్ని విషయాల్లో ముందుకు పోయాను. ఈసారి మాత్రం చాలా స్పష్టంగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక విషయం తయారు చేపిస్తాం. ఇక్కడ ఎమ్మెల్యేస్ అంతా ఉన్నారు, మనం అందరం పనులు చేస్తున్నాం. మనం ప్రజలకు కానీ దగ్గరుండి వాళ్ళ యాస్పిరేషన్స్ ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండి ఏం చేయాలో చెప్పగలిగితే శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా పెట్టుకునే పరిస్థితి వస్తుంది. కుప్పం నియోజకవర్గంలో మీరు చూస్తే ఇప్పటికి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వేరే జెండా చూడని నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం అన్నిసార్లు గెలిపించారు. అంటే ఇక్కడుండే ప్రజల అభిమానం, పార్టీ మీద ఉండే నమ్మకాలు కూడా వస్తాయి. ఈ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళ శ్రమ కూడా చాలా ఉంది. ఈరోజు తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ 5 సంవత్సరాల్లో అన్ని విషయాలు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తే మనం ముందుకెళ్తాం, దీనికి రిసోర్సెస్ ఏం కావాలి, ఫైనాన్షియల్ రిసోర్స్ ఏం కావాలి, మిగిలిన అన్ని కూడా ఒక స్పష్టమైన వైఖరితో నేను ఇక్కడికి వచ్చాను. ఇది అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకే కాడా అథారిటీ కూడా తీసుకొచ్చాం, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, యంగ్స్టర్ని, వికాస్ని దానికి స్పెషల్ ఆఫీసర్గా పెట్టాం. కలెక్టర్ కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, వారికి కూడా అప్పచెప్పాను. జిల్లా లెవెల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం ఆయన బాధ్యత. ఇక్కడ నాకంటే ఎక్కువ స్పీడ్ పరిగెత్తాల్సిన బాధ్యత వికాస్కుంది. కాడా స్పెషల్ ఆఫీసర్ మీద ఉంది. నేను ఎప్పుడు కూడా రేపు పని నిన్నే అయిపోవాలని కోరుకుంటాను. అది నా నైజం. అందుకే నేను ఎప్పుడు ఇంపేషెంట్గా ఉంటాను. నేను ఏదైనా ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నేను ఎక్కడ కూడా వెనుకాడను.
కష్టాలని ఉంటాయి, ఇబ్బందులుంటాయి. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేస్తేనే మనకు ఒక తృప్తి ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాంటి దానికి ఈరోజు నాంది పలుకుతున్నాం. ఈరోజు నేను అందుకని మొత్తం ప్రజెంటేషన్ చేస్తా. తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. అవి కూడా చెప్పిన తర్వాత ఈరోజు ఇక్కడ విజన్ డాక్యుమెంట్ నేను చేసి వెళ్ళిపోతే, ఒక పుస్తకంలో పెట్టి వెళ్ళిపోతే, మీరు కూడా ఇనేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే ఇది నిజ రూపం దాల్చదు. బీ క్లియర్ ఆన్ దాట్. ప్రతి ఒక్క ఇంటిలో చర్చ జరగాలి. చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఇందులో భాగస్వాములు కావాలి. యువత ఇక్కడ మీరందరూ చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాల కోసం పోవడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన మీకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారైతే అదే నా విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంట్లో కూడా మళ్ళా సంపద ఏ విధంగా సృష్టించాలనో నేను ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత మీ ఆలోచనలు తీసుకుంటే మళ్ళా ముందుకు పోతాం. ఈరోజు మనం ఇక్కడ చూస్తే